కట్టుకున్న భార్యని తిట్టేవాళ్ళు, కట్టుకున్న భర్తని దూషించి కాలుతో తన్ని మరి చెప్పుతో కొట్టి పోరా నీతో ఏంటి నేను ఉండేది అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మూర్ఖురాండ్రైనటువంటి స్త్రీలు ఉన్నారు. భార్యను కూడా రకరకాలుగా హింసించేటువంటి భర్తలు ఉన్నారు. మీరు కొట్టిన వాటికి, మీరు తిట్టిన వాటికి, మీరు లెక్కలేనితనంగా మాట్లాడిన వాటికి అన్నిటికీ అందరూ మానవుడంతా లెక్క అప్పగించాల్సిందే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి సచ్చేంత వరకు నువ్వేం చేసావో న్యాయపీఠం ఎదుట ఆ తీర్పులో అందరూ ఆ తీర్పులోకి రావాల్సిన వారమే. ఒకప్పుడు చేశానమ్మా దేవుని జ్ఞానం లేనప్పుడు, మరి ఇప్పుడు కూడా అవి నా మీద ఉంటాయంటే ఉండవు దేవుని బిడ్డ. పశ్చాత్తాపడి ఒప్పుకునేవాడిని దేవుడు క్షమించి వేస్తాడు. ఒక్కసారి ఆయన క్షమించిన తర్వాత వాటిని మరెన్నడూ కూడా ఆయన జ్ఞాపకము చేసుకోనడు అనమాట. అంత గొప్ప ఔన్నత్యం కలిగిన హృదయము ఆ దేవాతి దేవుని యొక్క హృదయం ఏంది. ఎంత ఘోర పాపినైనా ఆయన వారు వచ్చి పశ్చాత్తాప ప్రార్థన చేస్తే క్షమించే ఆ క్షమాపణ ఒక్క యేసయ్యలో మాత్రమే మనకు దొరుకుతుంది. కొందరు క్షమిస్తారు కానీ మర్చిపోరు, కానీ దేవుడు మర్చిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. చెప్పాలి, ఎంతసేపు ఉంటుందండి? నువ్వేదో తప్పు చేసావు, నిన్ను అమాంతం చెంపను పెట్టి పీకాలనుకుంటాడు దేవుడు. నువ్వు వచ్చి ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి అది యథార్థమైన హృదయంలోంచి నువ్వు ప్రార్థన చేసి ఇంకెప్పుడు ఇలాంటి నేను చేయను ప్రభు అంటే నిమిషమే ఉంటుందంట కోపం, వెంటనే చల్లారిపోతాయి. ఆయన కనికరం, ఆయన కృప 1000 తరాల వరకు ఉంటుంది. చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. అవును ప్రియులారా, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఇలాంటి వారందరూ మాడి మసైపోతారంట. లోకల్లో ఇంత బలాత్కారం జరుగుతుంది కదా, ఇంత చెడ్డతనం జరుగుతుంది కదా, ఇంట్లో వివాహం చేసుకున్న భార్య ఉండగానే వెళ్ళి వ్యభిచారశాలకు వెళ్ళి వేశ్యలు అనేక మంది రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి. వాళ్ళు పాపం దాన్నే వృత్తిగా తీసుకున్నారు. అనేక విషయాల్లో ఈ రోజున ఎయిడ్స్ వ్యాధి స్త్రీ పురుషుడు కలవటం వల్ల మాత్రమే కాదంట, ఆ యొక్క స్వయం అంటే స్వలింగం అంటే ఒకే లింగ వ్యవస్థ, స్త్రీ లింగం అంటారు, పురుష లింగం అంటారు. పురుషుడు పురుషుడితో తిరిగిన వారికి ఎయిడ్స్ వస్తుందంట, స్త్రీ స్త్రీతో తిరిగిన ఎయిడ్స్ వస్తుందంట. ఈ విధంగా రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు వింటున్నావు. నువ్వు మనస్తాపానికి లోనవుతూ పిచ్చెక్కిపోతుంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఎందుకు ఇలా అయిపోతుంది, దేవుడు ఎక్కడున్నాడు, పాస్టర్ గారు ఎక్కడున్నారు, దేవుని శక్తి ఎక్కడుంది అని పిచ్చి మాటలు మాట్లాడుకు. ప్రభు అయిన దేవుడు ఏమన్నాడు? ఈ లోకము చెడ్డతనంతో ఉన్నప్పటికీ నీలో వెలుగు ఉన్నది, నువ్వు వెలుగులో నడవమంటున్నాడు ఆయన. వెలుగులో నువ్వు నడవటం నీకు సాధ్యమే అంటున్నాడు. వాళ్ళని చూసి నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అంటున్నాడు. స్పష్టంగా ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది దేవుడు బయలుపరిచి మాట్లాడిన తర్వాత కూడా ఇంకా నీకెందుకు వాగ్వివాదాలు, ఎందుకు వాదనలు, ఎందుకు తుదకు అలాంటి వారికి ఏం జరగబోతుందో కూడా ప్రభు మాటల ద్వారా తెలియజేశాడు కదా. నీతిమంతుడికి ఏం సంభవించబోతుందో దేవుడు మాట్లాడాడు కదా. రక్షణలో ఉన్నవాడు ఏం పొందుకుంటాడో దేవుడు మాట్లాడాడు కదా. అలా లేని వారికి ఏం సంభవించబోతుందో కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు కదా. అలాంటప్పుడు నువ్వు ఆయాసపరుచుకుంటావు? నీ భక్తిలో నువ్వు ముందుకు సాగు, ప్రభు నీకు ఆయన కాపుదలిచ్చి నడిపిస్తాడు. ఆఖరిగా ఆ మాట చెప్పుకొని మరలా మనం వాక్యంలో ముందుకు వెళ్దాం. శ్రద్ధగా వాక్యం వింటున్నారు, యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తారా? 3 సార్లు హల్లెలూయా చెప్పండి. గాడ్ బ్లెస్ యు దైవజనమా. ఈ మాట ఆఖరి మాట చదువుదాం. సైన్యములకు, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయనట్లు, చెప్పాలండి, అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు. ఎండుగడ్డి త్వరగా కాలిపోతుంది, కొయ్యలు మరి ఎండిపోయిన కొయ్యలు కర్రలు త్వరగా అగ్నికి ఆహుతైపోతాయి, చూస్తూ ఉండగానే బూడిద కూడా అయిపోతాయి, నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాయి. ఎండిన గడ్డి మీద నిప్పేస్తే బగ్గుమని ఆ మంట దవానములాగా ఎన్ని సెక్టార్ల ఎకరాల భూమినైనా సరే అది భస్మం చేస్తుంది, మాడి మసి చేస్తుంది. దేవుని మాట ఏమై ఉన్నదో తెలుసా? కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోతుందంట. మరి అదండి, లోకంలో దైవుని మాటను వినకుండా, మంచితనాన్ని కోరుకోకుండా చెడ్డవాటి వైపు వెళ్ళే వారికి ముగింపు ఆ విధంగా ఉంటుంది. అయితే ప్రభు నమ్ముకున్నటువంటి నీకు శాశ్వత కాలము దేవుని రాజ్యములో ప్రవేశము, నిత్య నివాసములు నీ కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఏ మార్గాన్ని ఎన్నుకున్నావు? జీవ మార్గాన్ని ఎన్నుకున్నావు.
మరి ఇప్పుడు ఏ మార్గంలోనే నువ్వు నడవాలి? ఆ జీవ మార్గంలో నడవాలి. మరి లోక మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటిలోకి అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ దీనిలోకి వస్తావా, లేకపోతే ఈ మార్గాన్ని ఎన్నుకొని ఈ మార్గంలోనే వెళ్తావా? మైక్లో చెప్పండి, చెప్పాలండి. మరి లోకల్లో ఎన్నో మార్గాలు ఉన్నాయా లేవా? ఎన్నో విధాలైనటువంటి భక్తి కార్యాలు ఉన్నాయా లేవా? ఎన్నో విధాలైనటువంటి చెడ్డ కార్యాలు జరుగుతున్నాయా లేదా? ఎన్నో విషయాల్లో దురలవాట్లు లోనైన వారు ఉన్నారా లేదా? వారి వలె నువ్వు మారిపోతావా? నీకు దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క జీవ మార్గంలోనే ముందుకు వెళ్తావా? అది నీ తీర్మానముగా ఉండును గాక. హల్లెలూయా. 35 సంవత్సరాలు నేను దేవునితో నడిచానంటే నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఈ దేవునితోనే నడవాలని. ఎన్నో స్వరాలు విన్నాను, ఎన్నో మార్గాలు నాకు చూపించారు. ఈ మార్గంలో వెళ్ళి, ఆ మార్గంలో ఎందుకు, ఈ యేసయ్య మార్గాన్ని విడిచిపెట్టు, యేసయ్య మార్గం నీకు అవమానం, యేసయ్య మార్గం ఇంటికి అవమానం, కుటుంబానికి అవమానం, యేసయ్య మార్గంలోకి వెళ్తే నువ్వు బాగుపడవు, నువ్వు పాడైపోతావు. ఇదిగో ఇన్ని మార్గాలు ఉన్నాయి, మేము ఈ మార్గంలో వెళ్ళి మంచిగా బ్రతుకుతున్నాం, నువ్వు కూడా ఈ మార్గంలో ఉండి. ఎన్నెన్నో రీతిలుగా, ఎన్నో విధాలుగా అవాంతరాలు, అభ్యంతరాలు, సేవా పరిచయంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు అయినప్పటికీ కూడా ఈ జీవ మార్గంలోనే నడవాలని, ఈ జీవ మార్గమనే చూస్తూ వేరే లోకస్వరాలు వినకుండా, లోక శ్రమలను గురించి అవి తట్టుకొని తాళుకొని శక్తినిచ్చే ఆ జీవాధిపతిమైన దేవుని మీద ఆధారపడుతూ ఆ జీవ మార్గంలోనే వెళ్తూ ఉండగా ఆ దేవుడు చేయి విడిచిపెట్టాడా? గత 35 సంవత్సరాల నుంచి విడిచిపెట్టలేదు, ఇక ముందు కూడా ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి తన ప్రజలు నడిపించేవాడు. ఆయన మహిమ ఇంతవరకు ఇచ్చి ఇక్కడ ఆపడు మనల్ని, ఇంకా నిన్ను అధిక మహిమలు నడిపిస్తాడు. రాబోచిన దినముల్లో రెట్టింపు దీవెనలు నీ దేవుడు నీకు ఇంకా దాచిపెట్టించాడు. ఇంకేమున్నాయి ప్రభా దీవెనలు పొందడానికి? అన్నీ పొందుకున్నానంటే అది నీ అమాయకత్వం. నీ కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. హల్లెలూయా. అవును, నీ కొరకు దేవుడు దాచించిన మేలులు, ఆయన ప్రత్యక్షతలతో నిన్ను ఆనంద పారవశ్యాలతో నింపాలని ఆశపడే దేవుడు నీకు తోడై ఉన్నాడు దైవజనమా. అందువల్లనే లోకము దాని ఆశలను మనం చచ్చిపోవాలి, సిలువ వేయాలి, యేసుతోనే మనం నడవాలి. ఇది మన తుది నిర్ణయంగా తీసుకునే ఆ శక్తినిచ్చేవాడు ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు, ఆ దేవుని యొక్క వాక్యము. అలానే నీలో ఉన్న సమర్పణ అయినది. ఇవి నువ్వు కలిగి ఉంటే నిన్ను ఎవ్వరూ కదల్చజాలరు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఏ శక్తి నేను కదల్చజాలదు, ఏ చీకటి, ఏ ప్రభావం నిన్ను ముట్టజాలదు, అంటజాలదు. ఏ హింసలు, ఏ శ్రమలైనా సరే నిన్ను కృంగదీసి దేవుని మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసినా అవి నీ మీద పనిచేయవు, వేరే వాళ్ళ మీద పనిచేస్తాయేమో కానీ నీ మీద వాటి యొక్క ప్రభావం అనేదే లేకుండా ఆయన మహిమ నిన్ను ముందు నడిపిస్తుంది. ఇశ్రాయేల్ని ఆ ప్రభు అయిన దేవుడు అగ్నిస్తంభంతోనూ మరి అదేవిధంగా దీపస్తంభంతోనూ నడిపించినట్లుగా, ఆ మహిమ మేఘములో నడిపించినట్లుగా ఆ ప్రభు అయిన దేవుడే నిన్ను నడిపిస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు. అందుకనే ప్రియులారా, కొందరితో సహవాసం చేయటం మానండి. చెప్పాలండి, కొందరితో సహవాసం చేయటం మానండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 18 వచనములు, అవిశ్వాసుల విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండండి. అలానే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇక త్వరగా వెళ్తాను, వాక్యాలు శ్రద్ధగా వినండి. నిష్ఫలమైన అంధకార క్రియలతో సహవాసం చేసే వారికి దూరంగా ఉండండి. అలానే 51 కీర్తన 18వ వచనం, దొంగలతోనూ వ్యభిచారులతోనూ సాంగత్యం చేసే వారికి దూరంగా ఉండండి. అలానే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు, వ్యర్థ వివాదములు, ముసలమ్మ ముచ్చట్లు కలిగిన వారికి దూరంగా ఉండండి. అలానే మరి 2 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ప్రకారం వాక్య విరోధమైనటువంటి మాటలు మాట్లాడుతూ అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు చేసే వారికి దూరంగా ఉండండి. అలానే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 11 వచనాల ప్రకారం మతభేదములు కల్పించే వారిని, అలాంటి వారితో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసే వారికి దూరంగా ఉండండి. అదే రీతిగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, జారులతోనూ అదేవిధంగా లోబితోనూ అదే రీతిగా దేవుని యొక్క రూపాన్ని ఆయా విధమైన వస్తు సామాగ్రికి ఇచ్చి మహిమపరుస్తున్న వారి విషయంలోనూ మీరు జాగ్రత్త కలిగి ఉండాలని ఈ వచనాలు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం, దయ్యములతో సహవాసం చేయొద్దు అంటున్నాడు. చెప్పాలండి, దయ్యాలతో సహవాసం అంటే ఏంటి? మరొకసారి నేను చెప్తాను, మీరు ఆ వాక్యం చదివితే మీకు అర్థమవుద్ది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారము మరి దయ్యములతో సహవాసం, దయ్యములకు అర్పించిన వాడితో సహవాసం చేసే విషయంలో జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు ప్రభు అయిన దేవుడు. ఇలాంటి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా లేదా అనేది నిన్ను నువ్వే గమనించుకొని, నీకు నువ్వే పరీక్షించుకొని నీ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే మేలు కలుగుతుంది దైవజనమా. కొందరితో సహవాసం చేస్తే లాభం,
మరికొందరితో సహవాసం చేస్తే నష్టము. సహవాసం అనేది లాభ నష్టాలకు కారణం. అవును, భక్తి కలిగిన కార్యాలు చేస్తున్నారు, అది లాభమా నష్టమా? లాభము. ఇవి దేవుని కార్యాల పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నారు, అది లాభమా నష్టమా? అందువల్ల దేవుని వాక్యములో కూడా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11:1 ఇక్కడ దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా దేవుని ప్రజలు అన్ని జనుల యొక్క కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి వారితో సహవాసం చేశారు, వారి నష్టాలు పాలైపోయారు. సామెతల గ్రంథం 22:24 కోపచిత్తులతో సహవాసం చేయటం వలన కొంత నష్టం కలుగుతుంది. అలానే సామెతల గ్రంథం 28:7 తుంటరితో సహవాసం చేసావనుకో, వాడికి ఒక ఏముండదు, వాడికి ఒక గురుండదు, తుంటర పనులన్నీ చేస్తుంటాడు. వాడు పెద్దోళ్ళలాగే ఉంటాడు కానీ పిల్ల చేష్టలు పిచ్చి చేష్టలన్నీ చేస్తుంటాడు. అలాంటి వాళ్ళతో ఎక్కువ సహవాసం చేసావనుకో నువ్వు కూడా తుంటరిగా మారిపోతావేమో, జాగ్రత్త అని దైవ వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 31:3 మనం చూస్తే నశింపజేయు స్త్రీలతోని యవన బలాన్ని ఇవ్వద్దు, అలాంటి వారికి దూరంగా ఉండమన్నాడు. నశింపజేయు స్త్రీలు, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. రాజు, ఇంటికి రాజు అంటే ఒక తండ్రి, ఇంటికి రాజు అంటే ఒక భర్త, మరి అదేవిధంగా దేశానికి రాజు అంటే ఒక నాయకుడు, రాష్ట్రానికి రాజు అంటే ఒక నాయకుడు, అదేవిధంగా ప్రాంతాల్లో నాయకత్వం వహించిన వారు, మరి వారికి ఉన్నటువంటి బిజినెస్లో నాయకత్వం కలిగినటువంటి వారు, ఏదైనా ఒక ప్రధానమైన బాధ్యతల్లో నువ్వు ఉన్నావు, ఒక తండ్రిగానో ఒక భర్తగానో ఇంటికి ఒక అన్నగానో నువ్వు ఉన్నావు. అలాంటి నీవు కొన్ని చేయ తగదు అని అంటున్నారు. మరి ఆ కాంత, అదేవిధంగా కనకము కాంత, ఏమంటారండి? కనకము కాంత, ఈ రెండిటికి దూరంగా ఉన్నవాడే మంచి నాయకుడు అవుతాడనే ఒక ప్రవర్బు మరి లోకల్లో కూడా ఉంది. లోకస్తులకు కూడా ఈ యొక్క సామెత తెలుసు. కనకానికి దూరంగా ఉండు, కాంతమ్మకు కూడా, కాంతమ్మ అంటే వేరే కాంతమ్మ అనుకోకండి, జస్ట్ తెలుగులో చాలా పదాలు ఉంటాయి కదండి, ఇది ఒక పదం వాడారు దాన్ని. కాంత అంటే స్త్రీకే వాడతారు దాన్ని కూడా. అంటే స్త్రీ అంటే పుణ్య స్త్రీలు అంటారు, భక్తి కలిగిన స్త్రీలు అంటారు, విశ్వాస వీరులు అంటారు, త్యాగమూర్తులు అంటారు, మాతృమూర్తులు అంటారు. వీళ్ళు ఆ లెక్కలోకి అస్సలు రారండి. ఎవరంటే ఆ స్త్రీమూర్తి కూడా ఆ స్త్రీతత్వాన్ని విడిచి ఒక దుష్టత్వాన్ని తనలో అవలంబించుకొని తన యొక్క యవ్వన ఆకర్షణలతో, తన సౌందర్యంతో, తన కుయుక్తితో కొంపలు కూల్చేవాళ్ళు అంటారు చూసారా, ఈ మాట బాగా సరిపోద్ది అలాంటి వాళ్ళకి. కొంపలు కూల్చే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు ఎప్పుడు కూలుద్దామా, వాళ్ళకు ఒక మనస్సాక్షి ఉండదు, మనస్సాక్షి చచ్చిపోయింది. పచ్చగా చక్కగా సంసారం చేసుకుంటూ భార్య భర్త పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పుడు చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆకర్షణీయమైన వ్యర్థమైన శరీర భంగిమలతోనూ నానా విధంగా ఏదో ఒక రకంగా ఆ కుటుంబాల్లో ప్రవేశించి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి భార్యాభర్తలను విడదీసి, లేదా నీ భార్యతో నువ్వే ఉండగానే నాతో పాటు ఉండని ఒక పాపపు బంధకాల్లో పంది బురదలో తిరిగితే దానికి ఏమాత్రం అసహ్యం పుట్టదన్నట్లుగా కొంతమంది ఉన్నారంటే అది స్త్రీలనే కాదు, మానవుల్లో చాలామంది భ్రష్టత్వానికి అప్పగించిన వారు, పురుషులైనా స్త్రీలైనా సరే నీ బలము వారు హరించి వేస్తారు. అలాంటి వారికి జాగ్రత్తగా ఉండు. ఒక సేవకుడిగా ఉన్నావా, ఒక సువార్థికుడిగా ఉన్నావా, ఒక యవన సేవకుడిగా నువ్వు నడుస్తున్నావా, ఇక్కడ నిన్ను నష్టపరిచేవి చాలా ఉన్నాయి. నీ కుటుంబాన్ని పాడు చేయడానికి కొంతమంది కొంపలు కూల్చేవారిలాగా కూల్చడానికి ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు. కూల్చడానికి వస్తున్నారు అంటేనే వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది. ఆ కుటుంబం జోలికి నేను ఎందుకు వెళ్ళాలి, పెళ్ళైపోయిన వాడి జోలికి నేను ఎందుకు వెళ్ళాలి, మరి పెళ్ళైపోయినటువంటి ఆవిడ జోలికి నేను ఎందుకు వెళ్ళాలనే మంచి మనస్సాక్షి కలిగిన వాడు సిగ్గుపడతాడు. అసలు వాటిని కూర్చిన తలంపులు, ఆలోచనలు కూడా తన హృదయంలోకి రాకుండా బహుజాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటి వారు ఉండబట్టే కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశంలో ఇంకా పటిష్టంగా ఉంది. హల్లెలూయా. అయితే యవన కాలంలో సేవ చేస్తున్నటువంటి వారు, సేవకులు అనేవారు, పాస్టర్లు అనేవాళ్ళు, సువార్థికులు అనేవారు, బిషప్స్ అనేవారు, ఈచ్ అండ్ ఎవరీ వన్, ప్రతి ఒక్కరూ కూడా దైవ సేవకురాండ్రు అనేవాళ్ళు, సువార్థికురాండ్రు అనేవాళ్ళు, ప్రార్థనాపరురాండ్రు అనేవాళ్ళు, పెద్దలుగా ఉన్నారని పిలువబడేటువంటి వారు, ప్రధానమైన బాధ్యతలు నిర్వర్తించేవారు. మీరు ఎవరైనప్పటికీ కూడా ఆఫ్టర్ ఆల్ మీరు ఎవరైతే ఏంటండి, దేవుని మాటని గనపరిచేవాడే గనపరచబడతాడు. హల్లెలూయా. మనం ఎవరైతే ఏంటి, నీవు ఎంత గొప్పవాడివైతే ఏంటి, దేవుని త్రాసులో నువ్వు తేలిపోతున్నావు అనగానే ఎండుగడ్డిలాగా నువ్వు అగ్నికి ఆహుతిపోయే ఎండిపోయినటువంటి, బలము లేనటువంటి, జీవం లేనటువంటి, అందవిహీనంగా ఆత్మలో మారినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు దేవుడు ఎందుకు గౌరవాన్ని ఘనతనిస్తాడు? పేరు బలంతో బతికేస్తున్నావు, హోదాతో బతికేస్తున్నావు, ఒక రోజున కుప్పకూలిపోతావు. అలాంటి పరిస్థితులు ఉంటాయి.
వేషధారణ దేవుని ముందు నిలబడ్డావు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాల్సిందే. హల్లెలూయా. ఈ లోకంలో కీడు మేలని, మేలు కీడనే వారి మధ్యలో ఉన్నాం. జాగ్రత్త. దేవుని సంగమా, ఇది ఒక వ్యక్తిని గురించో ఒకరిని ఉద్దేశించో చెప్పుచున్న మాట కానే కాదు. దేవుని ప్రజలు ఇటు రీతిగా ఆయన మార్గముల్లో ఉంటూ బహు జాగ్రత్త కలిగి ఉండమని వాక్యం హెచ్చరిస్తుంది. నీ ఇంట్లోనికి, నీ జీవితంలోనికి అటు వాటిని నువ్వు ఎంటర్టైన్ చేయకుండా రాకుండా జాగ్రత్త పడవాలని ప్రభు వాక్యం మనందరితో కూడా మాట్లాడుతున్నది. వేశ్యలకు నీ బలాన్ని ఇవ్వొద్దని వాక్యం తెలియజేస్తుంది. వేశ్యలతో ఉండొద్దు. సామెతలు 29వ అధ్యాయము 3వ వచనము. అలానే 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. దుష్టత్వంతో కూడిన మనస్తత్వం కలిగిన వారికి దూరంగా ఉండమని తెలియజేస్తుంది. సామెతలు 28వ అధ్యాయము 7వ వచనం. అవమానపరిచి అపకీర్తి పాలు చేసి నిన్ను అవమానానికి లోన్ చేసే వారితో నువ్వు దూరంగా ఉండాలి. అలానే 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. భక్తి నడకను చెడిపే వారితో నువ్వు దూరంగా ఉండాలి. మరి సామెతలు 29వ అధ్యాయము 3వ వచనం. ఆస్తి నీకున్నటువంటి దాన్ని తీసుకొని నిన్ను నష్టాలు పరిచి నీకు అప్పులు పాలు చేసేవారికి కూడా నువ్వు దూరంగా ఉండాలని దేవుని వాక్యాన్ని నువ్వు హెచ్చరిస్తూ ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మరి నిద్రబత్తుతో సోమరితనంతో ఉన్న వారి విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. వారిని మాదిరిగా నువ్వు తీసుకోవద్దు. నువ్వు కూడా సోమరిపోతు అయిపోతావు. నువ్వు కూడా నిద్రమత్తులోనికి వెళ్ళిపోతావు. కొన్ని సంఘాలు నిద్రావస్థలోకి వెళ్తున్నాయి. కారణం, ఆ సంఘాన్ని చూసి ఈ సంఘం, ఆ విశ్వాసం చూసి ఈ విశ్వాసి, వాళ్ళు ప్రార్థన చేయకపోయినా బాగానే ఉన్నారు కదా, వాళ్ళు అన్ని ఆచారాల ప్రకారం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మేం చేస్తే ఏమైందని చెప్పేసి బయలుదేరినటువంటి గొప్ప వీరులు కూడా లేకపోలేదండి. అయితే మన సహవాసం ఎవరితో ఉండాలండి? 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. దేవునితో ఉండాలి. అలానే 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ వచనం 9వ వచనం. దేవుని కుమారుడైన క్రీస్తుతో మనం ఉండాలి. 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధాత్మతో మన సహవాసం మనం కలిగి ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క వాక్యపుతోనూ సహవాసం చేయాలి, వెలుగుతోనూ సహవాసం చేయాలి. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. మరి పరిశుద్ధులతోనూ జ్ఞానులతోనూ సహవాసం చేయాలి. అలానే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. భక్తులతోనూ సహవాసం చేయాలి. హల్లెలూయా. అవును, ఒంటరిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనంలోనే దుష్టుడు పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆ ఒంటరితనంలోనే దుష్టుడు శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కొన్ని స్థలాల్లోనికి కొంతమంది ఒంటరిగా వెళ్ళి ఆ ఒంటరిగా ఉన్న సమయాల్లో శోధింపబడ్డారు. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు మేడ మీదకి ఎక్కాడంట, బోర్ల పడిపోయాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మేడ మీదకి ఎక్కి చూడకుండా దృశ్యాలు చూసి భ్రష్టుడైపోయి మరులు గొల్పబడి తన జీవితానికి, తన కుటుంబానికి తీరని శాపాలు తెచ్చుకున్నాడు, తీరని నష్టాలు తెచ్చుకున్నాడు. ఒంటరిగా ఉండొద్దు. చెప్పాలండి, ఒంటరిగా ఉండొద్దు. కొంతమంది మీకు వచ్చి చెప్తారు, మీకేంటండి, మీరు ప్రార్థనా పరులండి, మీరు గొప్పవారండి, మీలో దేవుడు ఉన్నాడండి, మీరు వాక్యం వినాల్సిన అవసరం లేదండి, మీరు బోధ వినాల్సిన అవసరం లేదండి, సహవాసం మీకు అవసరం లేదండి అంటారు. వాళ్ళు మంచివాళ్ళు కాదు. సహవాసం నీకు కావాలి. ఒంటిగాడై ఉండవద్దు. నువ్వు ఒంటరిగా ఉండటానికి దేవుడు దొడ్డిని పెట్టలేదు. గొర్రె దొడ్డులోనే ఉండాలి. హల్లెలూయా. గొర్రెల దొడ్డులోనే ఉండుట గొర్రెలకు క్షేమము. ఒంటరిగా ఒక శిష్యుని యేసు ప్రభువు వారు పంపించలేదు. ఎక్కడికి పంపించిన? ఎంతమందిని పంపించాడండి ఆయన? 2గా పంపించాడు. నేను ఒక్కడనే సేవ చేస్తాను, నేను ఒక్కడనే ఎలిగిపోతాను, నేను ఒక్కడనే బలపరచబడతాను. నాకు వాళ్ళని ఎందుకు పంపించారు నాతో పాటు? వీళ్ళని ఎందుకు పంపించారు నాతో పాటు? ఈయన నా అంతటోడు కాదు, వాళ్ళు నా అంతటోడు కాదు. జాగ్రత్త, నోరు జాగ్రత్త పెట్టుకో. దేవుడు ఒంటరితనం కన్నా కూడా 2గా వెళ్ళటాన్ని ఇష్టపడుతున్నాడు. 2 ఏకీభవించి ప్రార్థన చేయటాన్ని ఇష్టపడుతున్నాడు. సమాజంగా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని ఇష్టపడుతున్నాడు. చప్పలు కొడుతూ దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. ఇంట్లో కూడా అన్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చి చెప్తాడు పెద్ద ఆయన, ఏమండి ఎందుకండి అలా చేశారంటే, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? పిల్లలు అడుగుతారు, నాన్న ఏంటి నాన్న ఇలా చేసావు? నా ఫీజు కోసం డబ్బులను దాచిపెడితే నువ్వేంటి నాన్న, నువ్వు ఖర్చు పెట్టావు, కానీ అది నీ తాగటానికి ఖర్చు పెట్టావు అంటే నువ్వెవరు నన్ను అడగటానికి? ఆస్తి నాది, కారు నాది, బండి నాది, ఫీజులు కట్టింది నేను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అంటే నువ్వు ఒంటరివాడివా? కాదు కదా. నువ్వు సన్యాసం పుచ్చుకుంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవు. నేను ఎవడు అడగడం. నువ్వు ఎవరితో ఉంటున్నావు ఇప్పుడు? కుటుంబంతో ఉంటున్నావు. నువ్వు కన్నావు పిల్లలు, నీ రక్తం పంచుకుని పుట్టారు. అయినా నేను ఎవరికి ఉత్తరవాదిని కాదంటే నీకు శ్రమ. పిల్లలు తల్లిదండ్రులకు ఉత్తరవాదులు. తల్లిదండ్రులకి నేను నీకేందో చెప్పాలి, నాకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమైనట్లు బతుకుతాను, నాకు ఇష్టమైన టయానికి ఇంటికి వస్తాను అంటే నీకు శ్రమ. నీకు దేవుడు ఒక కుటుంబ బాధ్యతలు ఇచ్చాడు. తల్లిదండ్రులు అనేవారు నీకు ఉన్నారు, వారి మాట వినాలి నువ్వు. అలానే కోడలు, మా అమ్మ మాట నేను వింటా, నీ మాట నేను ఎందుకు, నువ్వెంత అని అంటే నీకు శ్రమ.
నీ తల్లెంతో ఆవిడ అంతే. అలానే అత్తగారు కూడా నా కూతురు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తా, కోడలు చేస్తే క్షమించను, కోడలు దేవతలాగా ఉండాలి, ఆవిడలో ఏ తప్పు నేను కనుక్కోకూడదు అని చెప్పి శ్రమ అత్త, నువ్వు అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉండుట దైవ లక్షణము, దైవ గుణమై ఉన్నది. అలాంటి కుటుంబాల్లో ఆశీర్వాదాలు, శాశ్వత జీవాలు ఆ సర్వశక్తిగల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అవునమ్మా, మీరు చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తా అన్నవారు చేతులు పైకెత్తనండి, ఏకీభవించండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చర్చెస్లో ఉన్నవారు లేచి నిలబడండి. ఒకవేళ గృహాల్లో ఉన్నవారు కూడా మీకు ఎలా వీలైతే అలా మోకరించాలంటే మోకరించండి, నిలబడాలంటే నిలబడండి, కూర్చోవాలంటే కూర్చోండి, ఎలా మీకు అనిపిస్తే అలా. దానికి ఒక కండిషన్ ఏమీ లేదు. మీకు ఎలా అనిపిస్తే అలా ఉండి 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నీతిమంతుడు, న్యాయమంతుడు. నేను రక్షించిన దేవుని యొక్క రక్షణ నిజం, యథార్థం, సత్యం. దాన్ని విడిచి మరులు గొల్పబడి నువ్వు ఈ లోకంలో దేని వైపు తిరిగినా నీకు శ్రమే రాబోతుంది. నా దేవునితోనే నేను నడుస్తాను నా జీవితకాలం అన్నంత వారికి 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతనే నీ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఎలుగెత్తి ప్రార్థన చేయండి దైవజనమా, మొర్రపెట్టండి అందరూ కూడా.